అవుటర్ రింగ్ రోడ్ కాడనే ఇంత ట్రాఫిక్ ఉంది. ఇంకా నార్మల్ సిటీలో పోతే ఎంత ట్రాఫిక్ ఉంటుంది చూడుర్రి. ఓ అమ్మా, 6 minutes మళ్ళీ చేంజ్ అయింది. 10+ minutes అంట. నా బండి ఏమో పొక్కల లెక్కలు తీసుకోపోలేను, ఎందుకంటే సామాను ఉన్నాయి. షాడీలు బ్యాగులు పడక ముందు దాకినాయి అనుకందుకు. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్, అందరికీ ఫ్రమ్ చండీగఢ్. ఇప్పుడైతే చెక్అవుట్ చేసేస్తున్నా. 7:40 అవుతుంది టైము. ఈరోజు కూడా కొంచెం లేట్ లేసిన, బట్ ఓకే. నైట్ ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు కొడతా. ఢిల్లీలో అయితే నేను ఏం ఆగుతలేను. ఫస్ట్ ఢిల్లీలో అవుదాం అనుకున్నా, ఇప్పుడు ఎక్కడ అవుతున్నో తెలియదు. ఓపుకున్నంత వరకు అయితే బండి నొప్పుతా, తర్వాత ఆల్ట్ తీసేసుకుంటా. ఎందుకంటే నైట్ అయితే నేను డ్రైవ్ చేయ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రోడ్లలో. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా మనం డైరెక్ట్ మోటో వ్లాగ్లో స్టార్ట్ అయిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. మనం స్టార్ట్ అయిపోయినాము. ఏమంటారు, మన హోటల్ దగ్గర నుండి ఈడికించి హైదరాబాద్కి దగ్గర దగ్గర 40 kilometers తక్కువ, 2000 kilometers అయితే చూపిస్తుంది. 1961 అంట. 1 day 7 hours అంటే దగ్గర దగ్గర 31 hours చూపిస్తుంది. 31 hours ఏందిరా అయ్యా, అంటే 3 రోజులు కాదు కానీ దగ్గర దగ్గర 2 days. చండీగఢ్ సిటీ బాగా చాలా క్లియర్గా ఉంది. ఇది ఒక అది మిలిటరీ ఏమంటారు, చండీగఢ్లోకి వస్తే ఒక మిలిటరీ ఏరియాకి వచ్చినట్టు ఉంది నాకైతే. ఇప్పుడు ఇక్కడికి ఢిల్లీ 240 or 250 ఉంది. 4 hours అయితే టైం పడుతుందంట. 4 hours 3 hours ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఇప్పుడు మనం ఫస్ట్ చండీగఢ్ దాటిన తర్వాతనే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుంటాం. అప్పటివరకు ఏడు ఆగా. ఈరోజు వెదరు కొంచెం బాగుంది కానీ వేడి అట్లనే కొడుతున్నది, కానీ ఇంకా ఎండ లేదు. చూడాలి 10-11 గంటల వరకు ఎట్లా వస్తుందో ఎండ ఢిల్లీ సైడ్. ఇక ఆగ్రాలో అయితే ఫుల్ ఉంటుంది. మనం పోయేది యమునా ఎక్స్ప్రెస్ వే వరకు వెళ్ళే కదా, ఫుల్ వేడి ఉంటుంది అని అనుకుంటున్నా. ఒక 15 minutes అయితే, 15 కాదు 10-15 minutesలో మనము ఏమంటారు చండీగఢ్లోకి వెళ్ళిపోతాం, ఎగ్జిట్ అయిపోతాం. హర్యానాలో కూడా ఎంటర్ అయినాం. ఎంత వచ్చినాం మనం, దగ్గర దగ్గర ఒక 45 kilometers వచ్చేసినాం. అప్పుడే హర్యానాకు వచ్చినాం. ఇది బాగుంది. హర్యానాలో ఇక్కడనే మనకి ఏమంటారు కురుక్షేత్ర కూడా ఉంది, బట్ అది ఈ టైంలో బంద్ ఉంటుంది. 10 గంటలకు ఓపెన్ అది. నాకు ఫుల్ కాఫీ కావాలి, ఎందుకంటే మబ్బులు ఉన్నాయి. నాకు ఏమంటారు ఫుల్ నిద్రమవుతున్నది. ఇంకా ఏదైనా కాఫీ షాప్ కనిపిస్తే ఆపుకుంటా. బరిస్టాలో పోయినామంటే ఆడు మనల్ని బాగా చేస్తాడు. బరిస్టా కాకుండా, బరిస్టా కంటే కొంచెం చిన్నది ఉంటుంది కదా కాఫీ షాప్స్, వాళ్ళకి వెళ్ళిపోతా. కాఫీ మాత్రం ఇప్పుడు కావాలి, హై అండ్ క్యాఫిన్ కావాలి. బాడీ కొంచెం యాక్టివ్ అవుతుంది. యాక్టివ్గానే ఉంది కానీ కొంచెం నిద్రమవుతుంది అంతే. తీసుకున్నా కొంచెం రెడ్ బుల్ అయితే తాగిన. వెదర్ చూడు, రేట్ 9:45 అవుతుంది టైము. ఇది పొగనా లేకపోతే మంచా లేకపోతే దుమ్మా అర్థమవుతలేదు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను కురుక్షేత్ర దగ్గర ఉన్నా, హర్యానాలో. ఢిల్లీ వచ్చేసి 160 kilometers ఉంది ఇంకా. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఢిల్లీ దాటినాకనే అవుతా, ఎందుకంటే ఢిల్లీ ట్రాఫిక్ అసలే ఇవ్వాలి సండే. అమ్మా, వెదర్ బాగుంది ఇప్పుడు, లేకపోతే సుక్కలు కనిపిస్తుండే ఈ ఏమంటారు చలికి వేడికి. ఈరోజు సండే అని చెప్పి నాకు తెలిసి వెహికల్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. తిరగని పోతారు కదా సాటర్డే సండే. పక్కనే లక్ష్యంలా 150 kilometers. పొడుతొచ్చింది సడన్గా ముందుకి.
టు ఢిల్లీ. మనం ఢిల్లీలోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ బండ్లు పోతాయా? పోతాయి అనుకుంటా. వెల్కమ్ టు ఢిల్లీ. ఎంత పొల్యూషన్ ఉంది తెలుసా? ఒక దగ్గర దగ్గర ఒక 150 కిలోమీటర్స్ నుండి అయితే గలీజ్గా ఉంది పొల్యూషను. అసలు రోడ్డు ఫాగ్ నిండిందా దుమ్ము నిండిందా అర్థమవుతలే, అట్లున్నది. జల్దీ వచ్చేసిన. రోడ్డు బాగుండే, ఒకటే రోడ్డు సీదా. అవుటర్ రింగ్ రోడ్ కాడనే ఇంత ట్రాఫిక్ ఉంది. ఇంకా నార్మల్ సిటీలో పోతే ఎంత ట్రాఫిక్ ఉంటుంది చూడుర్రి. ఓ అమ్మా, 6 minutes మళ్ళీ చేంజ్ అయింది. 10+ minutes అంట. నా బండి ఏమో పొక్కల లెక్కలు తీసుకోపోలేను, ఎందుకంటే సామాను ఉన్నాయి. షాడీలు బ్యాగులు పడక ముందు దాకినాయి అనుకందుకు. స్ట్రైట్ నోయిడా. నోయిడా పోయినామంటే సీదా ఆడికెళ్ళి మనకు అదేంది యమునా ఎక్స్ప్రెస్ వే. యమునా ఎక్స్ప్రెస్ వేస్ నుండి సీదా ఆగ్రా టు ఝాన్సీ. వేడి మాత్రం చంపి కొడుతుంది. ఎండ లేదు కానీ వేడి మాత్రం వస్తుంది. యమునా ఎక్స్ప్రెస్ వే దగ్గరకు అయితే వచ్చేసినాం. ఎంత 120 ఎంతనో తీసుకుంటాడు అనుకుంటున్నా తెలిసి. ఈయన జర మనం తాగేసిపోదాం, మళ్ళీ ముందు మనకి ఛాన్స్ దొరకదు. టైం వచ్చేసి 1:15 అవుతుంది. మోస్ట్లీ 2:30 వరకు, 2:33 వరకు అయితే ఆగ్రాలో ఉంటారు. కిतना Yep. నేనే లేట్ చేసిన, అందరికంటే ఎక్కువ పైసలు కింద పడ్డాయి నావి. మళ్ళీ ఇది చిట్టి 18 కిలోమీటర్ల కాడ సూపియాలో. మధ్యప్రదేశ్ అనుకుంటా. చంబల్ అనే విలేజ్ పైకి వెళ్ళిపోతున్నా. ఇది చంబల్ రివర్. ఇది చంబల్ అంటే తెలుసు కదా, పాత సినిమాలలో చంబల్ అనగానే దొంగలు కనిపిస్తారు, చంబల్ దొంగలు అని చెప్పేసి. అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఉండే ఇదే ఏరియా అనమాట. ఇదే చంబల్ రివర్. ఈ కొండలలో అప్పట్లో ఏమంటారు, దొంగలు ఉంటుండే. ఇప్పుడు మనకేం సేఫే, ఇప్పుడు ఏం కాదులేండి. ఒకప్పుడు ఉండేది అంతా. చంబల్ సఫారీ కూడా ఉందంట, మోరేనా దాని పేరు, ఏరియా పేరు. వర్షం పడినట్టుంది నిన్న, అందుకే వాతావరణం కూడా కొంచెం మబ్బు ఉంది. ఒక 2 రోజులు వర్షం పడకపోతే చాలు. అబ్బా, ఇంకా 1247 కిలోమీటర్లు ఉంది. 1247. గ్వాలియర్కి 43 కిలోమీటర్స్ ఉంది. మ్యాక్సిమం ఈరోజైతే ట్రై చేస్తా, ఎక్కడి వరకు కొడుతుందో తెలియదు కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఫైనల్లీ
తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాం అయిపోయినాం. అమ్మయ్యా మన రీజియన్కి వచ్చేసినాము. 30 రోజులు ఎన్నో అడ్వెంచర్స్, ఎన్నో బ్రేక్ డౌన్స్. ఫైనల్గా మన రైడ్ అయితే అయిపోవచ్చేసింది. ఇంకొక ఫ్యూ అవర్స్. హైదరాబాద్కి ఇంకా 210 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. మ్యాక్సిమం 4-4:30 వరకు అయితే హైదరాబాద్ వెళ్ళిపోతా. ఈరోజు రైడ్ మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే వాతావరణం బాగుంది, రోడ్లు కూడా జబర్దస్త్ ఉండే. ఎట్లా దన్న దంచిన ఆ చైన్ సౌండ్ ఒకటి కొంచెం ఎక్కువైతుంది. ముందు పోయినాక ఏదైనా చైన్ ఆపి, ఏమంటారు, బండి ఆపి వాళ్ళ చైన్ టైట్ చెప్పించేసాం మెకానిక్ షాప్ కనిపిస్తాయి. వర్షం మళ్ళీ ఎక్కువైతుంది రోయ్.